నమస్తే అన్న. ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్ సినిమాకి అయితే చూసా అన్న. 4 AM కి వెళ్ళాను. సో నాకు ఎంట్రీ సీన్, మన క్లైమాక్స్ సీన్, ఇంటర్వెల్ సీన్, ఎడ్జసూర్య పర్ఫార్మెన్స్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, బీజిఎం చాలా మంది నాకన్నా అరే నిమ్మ 2 నిమిషాలు పాటలు 2 నిమిషాలు పాటలు వస్తాయి. రామచ సాంగ్ అని, ధూప్ సాంగ్ అని, జరిగిన సాంగ్ అని. కానీ నాకు బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే నాన్న హైరాణ సాంగ్ లేపేస్తారు భయ్య. ఎటు వెళ్ళిపోయిందో అర్థమవుతలేదు. అరే గంతమంది సాంగ్ ఎందుకు తీసేసారో అర్థమైంది. అంత సినిమాలో సాంగ్ ఎట్టుంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్ వచ్చేది. దాన్ని లేపేయడం వల్ల చాలా నెగిటివ్ అయింది అన్న. అవునాను కదా. సో నాకు మెయిన్గా డిసప్పాయింట్ విషయం ఏంటంటే బెంగాల్ టైగర్స్ చూసిన వాడు, భరతనాట్యం సినిమా చూసిన వాడు, ఈ సినిమా చూసిన తర్వాత కొత్త ఏముందిరా ఆ సామి ఏమంటారా ఒక్క చెప్తాను లోపల ఏమి డొల్లా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, చాలా చాలా బాగుంటుంది. రామ్ చరణ్ ఎక్కువ ఎంట్రీస్ ఉంటుంది భయ్య. హెలికాప్టర్ కత్తి తీసుకొని వస్తాడు, చాలా బాగుంది. అది కానీ జరిగండి సాంగ్ అని చాలా బాగుంది. కానీ క్వశ్చన్ తన భారత్ 2 ఫ్లాప్ అయిన తర్వాత, రోబోట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది కామెడీ ఏమిటంటే అంటే శంకర్ నువ్వు సినిమా బంద్ చేసుకోవాలి, నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాలి, దుకాణం బంద్ చేయాలి అన్నారు. కానీ ఈ రోజు నేను అదే చెప్తున్నా. ఎందుకంటే లోపల ఏం లేదు, సబ్జెక్టు లోపల ఏం లేదు అని చెప్తున్నా. ఏంటంటే సాంగ్స్, బీజిఎం, రామచరణ్ పర్ఫార్మెన్స్, ఎడ్జసూర్య అబ్బా ఎడ్జసూర్య వచ్చిన ప్రతిసారి అన్న అరే కామెడీ చేస్తాడు, విలన్ చేస్తాడు, చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ సీన్ ఉంటుంది అన్న, 2000 మంది కలెక్టర్లు వచ్చి రామ్ చరణ్ తరఫున సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది భయ్యా, చాలా బాగుంటుంది. శ్రీకాంత్ కూడా తన తప్పును ఎరిగి నిజంగా అప్పన్న సీఎం చేయాలన్న వీడియో రిలీజ్ చేస్తారు. అది ఏడుపు వచ్చేస్తుంది భయ్యా, చాలా బాగుంటుంది. అంటే రొట్టెని ఏం లేదన్న, వీళ్ళు నిజాయితీ వెళ్దాం అనుకుంటారు, డబ్బు లేకుండా రాజకీయం చేద్దాం అనుకుంటారు. అది మైనస్ అవుతుంది, కక్ష సాధన అవుతుంది. కానీ కొన్ని డైలాగులు రేవంత్ రెడ్డికి వర్తిస్తాయి అన్న. అంటే పొలిటికల్ కూడా వెళ్ళింది ఇది. డబ్బులు అంటే ఓటుతో అమ్ముకునే డబ్బులు అనే మాట్లాడడం చాలా మంది. సో నాకైతే మెయిన్ డిసప్పాయింట్ అయితే నాన్న ఐరన్ సాంగ్ అయిపోయారు. రొటీన్ స్టోరీ, మిగతా సినిమా అంతా చాలా బాగుంది. కానీ శంకర్ అప్డేట్ కావాలి అనే ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఓకే అన్న.